వీళ్ళు చేసే ఈ ఎదవ పనుల వల్ల ఇన్స్టాగ్రామ్ కూడా రేపు బ్యాన్ అయిపోతుంది. మా ఫ్రీడము అని చెప్పి నువ్వు చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ వాడికి కొన్ని నామ్స్ ఉంటాయి. ఇది దాటి ఇలా వస్తే దీన్ని తీసుకెళ్ళి వేరే సెక్షన్లో వేయాలి, ఇది ఓన్లీ అడల్ట్ కంటెంట్లోకి వెళ్ళాలి అను, లేకపోతే దీని మీద ఒక నలుగురు రిపోర్ట్ చేస్తే హేట్లోకి పోవాలో వాడికి ఏదో ఇది ఉంది. దీనికన్నా పెద్ద రైట్ ఎక్సర్సైజ్ చేసేది ఎవరు అంటే మన గవర్నమెంట్. సో వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు, ఇది పరిశీలనలో ఉంది. ఎప్పుడైతే ఇలా రెచ్చిపోయి ఇప్పుడు ఆవిడ మళ్ళీ ఏదో పెట్టినట్టున్నారు, ట్రావెల్ ఐఎమ్ బ్యాక్ ఏదో పెట్టినట్టున్నారు, ఇందాక చూపించారు కదా. సో కానీ ఇది పెరుగుట విరుగుట కొరకే అనేది నాకు అర్థమవుతుంది. టిక్టాక్ ఎలా బ్యాన్ అయిందో ఆఖరికి ఇన్స్టాగ్రామ్ కూడా బ్యాన్ అయ్యే రేంజ్కి వీళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఏది మై ఫ్రీడము మై చాయిస్ ఇలా చెప్పుకుంటూ జుగుప్సాకరమైన పనులు చేస్తూ ఆడవాళ్లే వాళ్ళని తిట్టి వాళ్ళని అన్ఫాలో కొట్టి లేకపోతే వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి ఇప్పటిదాకా ఏదో బతుకుతున్నారు వీళ్ళు. చెయ్యి, కానీ అతి చేయకు, కొంతవరకు చెయ్యి. అది మించి శృతి మించి వెళ్ళింది అనుకో ఖచ్చితంగా దీని మీద గట్టిగా డిస్కషన్ అవుతుంది. ఏకంగా ఇన్స్టాగ్రామ్నే బ్యాన్ చేసేస్తారు అనుకో, ఇన్నాళ్ళు నీకు వచ్చే డబ్బులు కూడా రావు.